హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. మన ఇళ్ళ గోడలపై కనిపించే బల్లుల వెనక కూడా ఒక దివ్యమైన కథ ఉందని మీకు తెలుసా? లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి గౌతమ మహర్షి ఇద్దరు శిష్యులు నీళ్లు తేవడానికి వెళ్తారు. తెస్తూ ఉండగా అందులో ఒక బల్లి పడుతుంది. వాళ్ళు అది చూడక మహర్షికి ఆ నీటిని సమర్పిస్తారు. మహర్షి తన దివ్య దృష్టితో ఆ దృశ్యం చూసి కోపగించి వాళ్ళని బల్లులుగా మారమని శపిస్తాడు. శిష్యులు క్షమాపణలు కోరారు. మహర్షి కరుణించి కాంచీపురం శ్రీ పెరుమాళ్ల ఆలయంలో భగవంతుని సేవ చేస్తే మీకు శాప విమోచనం కలుగుతుందని చెప్తారు. వాళ్ళిద్దరూ కాంచీపురం వెళ్తారు. వాళ్ళు సూర్యచంద్రుల అంశాలతో ఉన్నవాళ్ళు. అక్కడ వాళ్ళు స్వామి ఆరాధనతో ఉంటారు. దాంతో వారికి దివ్య స్థితి పొంది మోక్షం పొందుతారు. దాని తర్వాత అక్కడ ప్రజలు బంగారం, వెండి బల్లులను గోడలపై చెక్కించారు. అప్పటినుంచి ఎవరిపైనైనా బల్లి పడితే ఆ బల్లులను తాకితే ఆ దోషం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. వీటిని స్పర్శించటం వల్ల శాంతి, ఆరోగ్యం, సౌఖ్యం కలుగుతాయని విశ్వాసం. గౌతమ మహర్షి శాపం వల్ల పుట్టిన ఈ బంగారు, వెండి బల్లులు మనకు ఒక సత్యం చెబుతున్నాయి. ప్రతి తప్పు శాశ్వతం కాదు. పశ్చాత్తాపం ఉన్న చోట కరుణ తప్పక వస్తుంది. అందుకే మన పాపాల బరువు కన్నా భగవంతుని కరుణ ఎప్పుడూ ఎక్కువే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.